Hello, my dear friends. నా వాయిస్ ఓకే కదా మీకు? Yes. Hello, my dear Yes, friends okay, and masters. Welcome back to our channel, Oneness Vegetarianism. నా పేరు స్వప్నేశ్వరి. ముందుగా మనందరి గురువు అయిన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రి సారికి నా యొక్క అనంతకోటి ఆత్మ ప్రణామాలు. సత్యలోకవాసులకి, దివ్యలోకవాసులకి, మహాకర్ణలోకవాసులకి, నక్షత్ర లోకవాసులకి, ఏంజల్స్కి, మహావతార్ బాబాజీకి, బుద్ధ భగవానుడికి, రామ్తా మాస్టర్ మహా ఉపాధ్యాయుడు, మాస్టర్ టీచర్, ఇమోటల్ గురువు అయిన తండ్రికి నా యొక్క అనంత కోటి ఆత్మ ప్రణామాలు. ఈ వర్తమాన క్షణంలో ఉన్న సమస్త సృష్టిలో ఉన్న యావత్ గురుమండలకి నా యొక్క స్వయానికి కూడా అనంత కోటి ఆత్మ ప్రణామాలు. మరి రోజులాగానే ఈరోజు కూడా మరింత జ్ఞానాన్ని విజ్ఞానాన్ని షేర్ చేయడానికి లక్ష్మీ మేడం సాధారణంగా వెల్కమ్ చేద్దాం మాస్టర్స్. మేడం వెల్కమ్ టు అవర్ సెషన్. మేడం ఓవర్ టు యూ మేడం. లక్ష్మీ మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఇంతటి గొప్ప అవకాశాన్ని, ఇంత గొప్ప జ్ఞానాన్ని, సత్యాన్ని నాకు అనుగ్రహిస్తూ నాకు అవకాశం ఇస్తున్నందుకు మీకు శతకోటి ఆత్మ ప్రణామాలు మేడం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. విశ్వంలోని గురువులందరికీ ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు జ్ఞానాన్ని ప్రసాదించిన వంశీ మాస్టర్ గారికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. బ్రహ్మర్షి పితామహ పత్రి మాస్టర్ గారికి మరియు రామ్తా మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. నాకు అవకాశం ఇచ్చిన స్వప్నేశ్వరి మేడం గారికి శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. విశ్వంలోని ప్రస్తుత వర్తమాన క్షణానికి మరియు నా స్వయానికి, ఈ వర్తమాన క్షణంలోని సమస్త ప్రాణకోటికి నా ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. వీక్షిస్తున్న మాస్టర్స్ అందరికీ కూడా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. ఓసో మాస్టర్ గారికి నా శతకోటి ఆత్మ ప్రణామాలు, కృతజ్ఞతలు. మనం చదువుకోబోయే బుక్ పూర్ణ పురుషుడు, ఓషో మాస్టర్ బుక్, ద బుక్ ఆఫ్ మ్యాన్. ఇది తెలుగులో అనువాదించిన రచయిత్రి ఎం మాధవి, ఎంకామ్. మేడం ఉపోద్ఘాతం చదువుదామా, డైరెక్ట్ వెళ్ళిపోదామా? ఉపోద్ఘాతం చదవాలి. ఎస్ మనకు దాని గురించి బాగా అవగాహన వస్తుంది కదా. ఎస్ మేడం. థ్యాంక్ యూ మేడం. ఉపోద్ఘాతం అంటే మన బుక్ గురించి తెలుసుకోవడం అన్నమాట. పురుషుడి విముక్తి ఇంకా సంభవించలేదు. స్త్రీకి మాత్రమే కాదు, పురుషుడికి సైతం ఒక గొప్ప విముక్తి ఉద్యమం అవసరం. గతం నుంచి మానవాళిపై అన్ని మతాలచే వేలాది సంవత్సరాలుగా విధించబడిన జీవితాన్ని నిరాకరించే విలువలు మరియు సాంఘిక నిబంధనల బానిసత్వం నుంచి విముక్తి. మతాచార్యులు మరి రాజకీయ నాయకులు పురుషుడిలో ఒక గొప్ప చీలికకు కారణమయ్యారు. తన పట్ల తాను విరక్తితో ఉన్న, తన జీవితంలోని అన్ని ప్రదేశాలలోనూ వ్యాపించిన శాశ్వతమైన అంతర్గత విరోధంతో పోరాడుతోనో ఒక అపరాధ భావంతో నిండిన పురుషుడి ఆధ్యాత్మికత, శాస్త్రం మరి మతము, స్త్రీ మరి పురుషుడు, పశ్చిమం మరియు ప్రాగ్దిశల మధ్య విరోధం. జీవితాన్ని రెండు విధానాలలో జీవించవచ్చు. గణనా విధానంలో అయినా, శాస్త్రంలో, సాంకేతిక పరిజ్ఞానంలో, గణిత శాస్త్రంలో, ఆర్థిక శాస్త్రంలో ఉన్నట్లు, లేదా కవిత్వంలా, కళలో, సంగీతంలో, సౌందర్యంలో, ప్రేమలో ఉన్నట్లు. ప్రతి పురుషుడు తన బాల్యం నుంచే ఈ సామర్థ్య ప్రధానమైన పోటీ ప్రపంచంలో పనిచేయడానికి మరి మనగలగడానికి శిక్షణనివ్వబడ్డాడు. మరి అతను ధనము, విజయము, కీర్తి, అధికారము, గౌరవార్హత మరి సాంఘిక హోదాల కోసం తృష్ణ భరితమైన పోరాటం మరి పందెంలో చేరతాడు. చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు అతని తల్లిదండ్రులు మరి ఉపాధ్యాయులు, మతాచార్యులు మరి రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాలను ఆశించే వారందరి లక్ష్యాలను మరి విలువలను వాటిని ఎన్నడూ ప్రశ్నించకుండానే స్వీకరించడం నేర్చుకుంటాడు. ఆ విధంగా తన వాస్తవ స్వభావం, తన అసలైన అస్తిత్వం నుంచి అతని దృష్టి మరల్చబడుతుంది. మరి కారణరహితమైన ఆనందం, పసివారి వంటి అమాయకత్వం,
మరి క్రీడాపూర్వకమైన సృజనాత్మకతల సామర్థ్యాన్ని కోల్పోతాడు. అతను తన సృజనాత్మక మేడం కొంచెం ఎందుకు సౌండ్ వస్తుంది? మా పిల్లకాయలు కవర్ కదిలిస్తున్నారు, వావ్ కవర్తో ఆడుకుంటున్నారు వాళ్ళు. నాకు అదేంటంటే అదేమంటారు బెస్ట్ విషెస్ చెప్తారు మేడం బుక్ కి. కవరు కదిలించి ఆడుకుంటున్నారు దాంతో వాళ్ళు, అదే సౌండ్. ఎస్ ఎస్ అతను తన సృజనాత్మక శక్యత, తన ప్రేమించగల సామర్థ్యం, తన నవ్వు, తన జీవితేచ్ఛ నుంచి దూరం చేయబడతాడు. అంటే అతను నేర్చుకుంటాడంట. ఆ విధంగా తన వాస్తవ స్వభావం, తన అసలైన అస్తిత్వం నుంచి అతని దృష్టి మరల్చబడుతుంది. అంటే ఇవన్నీ అయినాక మతాచార్యులు, రాజకీయ నాయకులు వీరందరి నుంచి పెద్దగా అయ్యేసరికి అందులోంచి కోల్పోతాడంట తన సామర్థ్యాన్ని. అతను తన సృజనాత్మక శక్యత, తన ప్రేమించగల సామర్థ్యం, తన నవ్వు, తన జీవితేచ్ఛ నుంచి దూరం చేయబడతాడు. సంఘం చేత అతను పెంచబడిన విధానం అతని శరీరాన్ని మరి అతని ఇంద్రియాలను మొద్దుబారేలా చేస్తుంది. మరి అతనిని జడమైన వాడిగా, నిర్జీవంగా వాడిగా చేస్తుంది. అతను తన స్వాభావిక స్త్రీత్వ గుణాలైన అనుభూతి, మృదుత్వం, ప్రేమ మరి సహజ జ్ఞానాలలోనికి ప్రవేశాన్ని కోల్పోతాడు. మరి అతను మస్తిష్క సంబోధమైన వాడుగా, సమర్థవంతమైన అనుభూతులే లేని మరమనిషిగా పరిగణిస్తాడు. మేడం చూసారా ఎంత బాగా ఇచ్చారు? అంటే తనని తానే మార్చుకుంటున్నాడంట. అంటే తనలో ఉన్న మంచి లక్షణాలన్నీ పెద్ద అయ్యేసరికి కోల్పోతున్నాడు. సంఘం పురుషుడికి ఒక దృఢమైన పురుషుడిగా తయారవ్వాలని బోధిస్తుంది. మరి అది అతని స్త్రీత్వ గుణాలైన మార్దవం, మరి సమ్మతి, ప్రేమ, మరి కరుణల అణిచివేతకు పర్యాయ పదమే. కానీ ప్రతి పురుషుడు ఒక అంతర్గతమైన తనలో స్త్రీని కలిగి ఉన్నాడు. వేలాది సంవత్సరాలుగా నిరాకరించబడిన మరి అణచివేయబడిన అతని స్వంత అచేతనమైన లేదా అర్ధచేతనమైన సెమీ కాన్షియస్ స్త్రీ భాగం జీవితాన్ని జీవించగల మూడవ విధానాన్ని ఓషో చూపుతారు. ధ్యానంతో మొదటి అడుగు ఏమిటంటే పరిపూర్ణమైన వారుగా, ఒక పరిణితి వ్యక్తిగా అవడంలో ధ్యానం మరి ఎరుకల యొక్క రూపాంతరీకరణ శక్తిని గుర్తించడం, అంతర్గత అభివృద్ధి యొక్క ప్రక్రియను చలనంలోకి తెచ్చే మరి గతి వేగాన్ని పెంచే రసాయనమే ధ్యానం. ధ్యానం పురుష మరి స్త్రీ భాగాల మధ్య సమతుల్యతను సృష్టించి మనసు పూర్ణ సమస్తంగా చేస్తుంది. అది మనకు మన జీవితాన్ని దాని బహుపరిధిత్వంలో జీవించడం మరి ఆస్వాదించడం బోధిస్తుంది. శరీరం, మనసు మరి ఆత్మల యొక్క భౌతికం మరి ఆధ్యాత్మికం యొక్క బాహ్యం మరి అంతర్గత ప్రపంచం యొక్క ఆరోగ్యకరమైన సమతుల్యతతో పురుషుడు ఈ రోజు మహా సందిగ్ధ స్థితిలో ఉన్నాడు. 3వ సహస్రాబ్ది ముంగిట మన గ్రహం యొక్క భౌగోళిక సందిగ్ధ స్థితిని అవలోకనం చేస్తే ఉదయించే ప్రశ్న ఇప్పుడు ఏమిటి? అభివృద్ధి యొక్క పరిమితులను ఎప్పుడో చేరుకున్నారు. అపరిమితమైన శాస్త్రీయ మరి సాంఘిక పురోభివృద్ధిలో విశ్వాసం మౌలికంగా తునాతునకలయ్యింది. బాహ్య విప్లవాలన్నీ విఫలమయ్యాయి. అంతర్గత విప్లవానికి సమయం ఆసన్నమైంది. ఒక వ్యక్తిగత పురుషుడు తన రోబో వంటి యాంత్రికమైన పని విధానం మరి ఎరకలేనితనం నుంచి బయటకు రావడం ప్రారంభించిన తన జీవితాన్ని ఆత్మ, ప్రేమ, ఎరుక మరి తన వాస్తవ స్వభావం పట్ల ప్రగాఢ గౌరవంతో జీవించడం ప్రారంభిస్తే తప్ప మన భౌగోళిక ఆత్మహత్య నుంచి తప్పించుకోగల అవకాశం కనిపించడం లేదు. పురుషుడికి తనను తాను అవగాహన చేసుకోవడానికి ఒక నవీన మనస్తత్వ శాస్త్రం అవసరం అంటారు ఓషో. లోతుగా గ్రహించవలసిన మరి అనుభవం పొందవలసిన మౌలిక అవగాహన ఏంటంటే ఏ పురుషుడు కేవలం పురుషుడు మాత్రమే కాదు, మరి ఏ స్త్రీ కూడా కేవలం స్త్రీ మాత్రమే కాదు. ప్రతి పురుషుడు మరి స్త్రీ రెండును, మరి అలాగే ప్రతి స్త్రీ మరి పురుషుడు మరి స్త్రీ రెండును, అలాగే ప్రతి స్త్రీ మరి పురుషుడు. అడం తనలో ఈవును కలిగి ఉన్నాడు, మరి ఈవు తనలో అడంను కలిగి ఉంది. వాస్తవానికి ఎవరు కేవలం అడం మాత్రమే కాదు, మరి ఎవరు కేవలం ఈవు మాత్రమే కాదు. మనం అడం ఈవులం.
ఇది ఎప్పటికైనా సాధించబడిన అత్యుత్తమ అంతర్దృష్టులలో ఒకటి. కానీ పురుషుడు తన స్త్రీతత్వ గుణాలను కాదనడానికి మరి నిరాకరించడానికి తర్ఫీదునివ్వబడడం వలన అతను తన స్త్రీ భాగాన్ని లోపల అణిచివేయడానికి శిక్షణనివ్వబడ్డాడు. అతి బాహ్య ప్రపంచంలో స్త్రీ స్థితి యొక్క అణిచివేతలో ప్రతిఫలిస్తుంది. పురుషుడు తన స్వీయ అంతర్గత స్త్రీని కనుగొనడం ప్రారంభించినంత వరకు తన స్వభావంలో అంతర్జాతమైన బహిర్భాగంలో బాహ్య స్త్రీలో ఉన్న స్త్రీతత్వ గుణాల వ్యర్థమైన అన్వేషణలో అతను బంధింపబడి ఉండబోతున్నాడు. అతను ఆరోగ్యకరమైన వాడిగా మరి సంపూర్ణుడిగా తన అంతరంలో పరిపూర్ణుడిగా అవ్వడానికి అతను తన స్త్రీత్వ భాగాన్ని తిరిగి అభిన్నమైనదిగా చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను దర్శించే నవీన పురుషుడు తిరుగుబాటుదారుడు, తన వాస్తవ ఆత్మ, తన వాస్తవమైన ముఖము యొక్క అన్వేషణలో ఉన్న పురుషుడు. అన్ని ముసుగులను, అన్ని నటనలను, అన్ని కపటాలను వదిలేసి మరి తాను వాస్తవంలో ఎవరు అనేది ప్రపంచానికి చూపడానికి సిద్ధంగా ఉన్న పురుషుడు. అతను ప్రేమించబడిన లేక నిందించబడిన, ఆదరించబడిన, గౌరవించబడిన లేక అగౌరవింపబడిన, పట్టాభిషిక్తుడైనా లేక శిలువ వేయబడిన అది పెద్ద ముఖ్యమైనదేది కాదు. ఎందుకంటే మీరుగానే ఉండడం అనేది అస్తిత్వంలో అత్యుత్తమ ఆశీర్వాదం. మీరు శిలువ వేయబడిన, మీరు సిద్ధి పొందిన వారిగా పురుషుడు, నిష్కపటమైన పురుషుడు, ప్రేమ గురించి మరి కరుణ గురించి తెలిసినవాడు, మరి ప్రజలు అందులు అచేతనమైన వారు, నిద్రలో ఉన్నవారు, ఆధ్యాత్మిక నిద్రలో అని అవగాహన చేసుకోగలవాడు. మొదటి భాగం బుక్ లో మొదటి భాగంలోకి వచ్చేసాం. ఫస్ట్ అడం మొదట పురుషుడు. అతను మొట్టమొదటి పురుషుడు కావటం వలన కాదు, అతని కన్నా ముందు అనేకులు ఉండి ఉండవచ్చు కానీ ఇంకెవరు కాదు అని అనలేదు కనుక చరిత్ర వారిని నమోదు చేయలేకపోయింది. వారికి ఆహాలు లేవు. మరి నా భావన ఇది. అడం ఏ విధంగా మొదటి పురుషుడై ఉంటాడు? అతని కన్నా ముందు కోట్లాది మంది ఉండి ఉంటారు కానీ ఎవ్వరూ కాదు అని అనలేదు. వారు పురుషులు కాలేకపోయారు, వారు అహాలు కాలేకపోయారు. అడం కాదు అన్నాడు. అవశ్యంగానే అలా అనడం వల్ల అతని వేదన పొందాడు. అతను పరమానందకు ఉద్యానవనం నుంచి బయటకు విసిరివేయబడ్డాడు. అడం పురుషుడు. మరి ప్రతి పురుషుడు అడం వంటి వాడు. ప్రతి బాల్యము ఈడెన్ ఉద్యానవనంలోనే ఉంది. ప్రతి పసివాడు జంతువులంతా సంతోషంగాను ఉన్నాడు. అది ఆదిమమంత ఆనందంగాను ఉన్నాడు. వృక్షాలంత సంతోషంగాను ఉన్నాడు. ఒక పసివాడు చెట్ల మధ్యన సాగర తీరాన పరిగెత్తుతూ ఉండటాన్ని మీరు చూసారా? అతను ఇంకా మానవుడు కాలేదు. అతని కళ్ళు ఇంకా స్పష్టంగానే ఉన్నాయి కానీ అచేతనంగా అతను ఈడెన్ ఉద్యానవనం నుంచి బయటకు రావాల్సి వస్తుంది. ఈడెన్ ఉద్యానవనం నుంచి అడం యొక్క బహిష్కారానికి అర్థం అదే. అచేతనమైన పరమానందంలో అతను ఇంకా ఎంత మాత్రం భాగం కాదు. జ్ఞాన వృక్షం యొక్క ఫలాన్ని తినడం వల్ల అతను చైతన్యవంతుడయ్యాడు. అతను పురుషుడయ్యాడు. అది అడం ఒక్కసారి బహిష్కృతుడు అవ్వడం కాదు. ప్రతి అడం మళ్ళీ బహిష్కృతుడయ్యాడు. భగవంతుడి ఉద్యానవనం నుంచి ప్రతి శిశువు బయటికి విసిరివేయబడాలి. అభివృద్ధిలో అది ఒక భాగం. వేదన అభివృద్ధికి చెందినది. దానిని తిరిగి పొందడానికి, దానిని చైతన్యపూరితంగా పొందడానికి ఎవరైనా దానిని కోల్పోవలసిందే. అదే మానవుడి బాధ్యత. మరి అది అతని విడి, అతని పరితాపం, మరి అతని స్వేచ్ఛ. మానవుడి సమస్య మరి మానవుడి వైభవం రెండూ అదే. ఎందువలన నేను ఎవరై ఉన్నాను అనే దాని పట్ల, మరి అస్తిత్వం నాకు ఇచ్చిన దాని పట్ల నాకు బుద్ధిగా ఎప్పుడు సంతృప్తి లేదు. నేను ఎల్లప్పుడూ చేయడానికి మరింత మెరుగైన దానికోసం చూస్తూ ఉంటాను. మరెవరో గాని ఉండడానికి చూస్తుంటాను. నాకు ఇవ్వబడిన దానికన్నా అధికంగా మరెవరి వద్దనైనా ఉంటే ఎల్లప్పుడూ కోరుతూనే ఉంటాను. సామెతలో ఉన్నట్లు కంచె ఆవల ఉన్న గడ్డి ఎప్పుడు మరింత పచ్చగానే కనిపిస్తుంది. ఇలా ఎందుకుంది? అది ఎందుకంటే
మీరు వేరే వైపుకు ఆకర్షింపబడ్డారు. ప్రకృతి మీరు ఉండాలని ఉద్దేశించిన వైపు మీరు దారి చూపబడ్డారు. మీరు మీ స్వీయ శకృత వైపు పయనించడం లేదు. ఇతరులు మీరు ఏ విధంగా ఉండాలని కోరుకుంటున్నారో అలా ఉండడానికి మీరు ప్రయత్నిస్తున్నారు, కానీ అది సంతృప్తికరంగా ఉండలేదు. అది సంతృప్తికరంగా లేనప్పుడు తర్కం ఉంటుంది. బహుశా ఇది చాలదేమో, దాన్ని మరి పొందాలి, తర్కం అంటుందంట. ఇది చాలదేమో, దాన్ని మరింత పొందాలి. అప్పుడు మీరు మరింత వెంట పడతారు. అప్పుడు మీరు చుట్టూ చూడటం మొదలు పెడతారు. ప్రతి ఒక్కరూ నవ్వుతూ ఉన్న, సంతోషంగా కనిపిస్తున్న ఒక ముసుగుతో బయటకు వస్తున్నారు కనుక ప్రతి వారు మిగిలిన వారందరినీ మోసం చేస్తున్నారు. మీరు కూడా ముసుగుతో వస్తారు కనుక మీరు అత్యంత సంతోషంగా ఉన్నారని ఇతరులు భావిస్తారు. ఇతరులు అత్యంత సంతోషంగా ఉన్నారని మీరు భావిస్తారు. కంచె ఆవల ఉన్న గడ్డి ఎప్పుడు మరింత పచ్చగానే కనిపిస్తుంది, కానీ రెండు వైపుల నుంచి కంచె ఆవల నివసిస్తున్న ప్రజలు వారు మీ పచ్చికను చూస్తారు. అది ఎక్కువ పచ్చగాను కనిపిస్తుంది. అది నిజంగా పచ్చగా, ఒత్తుగా, మెరుగైనదిగా కనిపిస్తుంది. దూరం కల్పించే భ్రమ అదే. మీరు దగ్గరగా వచ్చినప్పుడు అది అలా లేదు అనేది అప్పుడు మీరు చూడటం ప్రారంభిస్తారు. కానీ ప్రజలు ఒకరినొకరు దూరంలో ఉంచుతారు. స్నేహితులు సైతం, ప్రేమికులు సైతం ఒకరినొకరు దూరంలో ఉంచుతారు. సాన్నిహిత్యం ప్రమాదకరము. వారు మీ వాస్తవాన్ని చూడవచ్చు. మీరే ప్రారంభం నుంచి తప్పుదోవ పట్టించబడ్డారు కనుక మీరు ఏం చేసినా మీరు దీనులుగానే ఉంటారు. ప్రకృతికి డబ్బు గురించి ఏమీ తెలియదు, లేదంటే డాలర్లు చెట్లపై కాసేవి. ప్రకృతికి డబ్బు గురించి ఏమీ తెలియదు. డబ్బు పూర్తిగా మానవునిచే కనుగొనబడింది, ఉపయోగకరమైంది, కానీ ప్రమాదకరమైంది కూడా. అమిత ధనంతో ఉన్న వారెవరినో మీరు చూస్తారు. మరి మీకు బహుశా డబ్బు ఆనందాన్ని తెస్తుంది అని అనుకుంటారు. ఆ వ్యక్తి వైపు చూడండి, అతను ఎంత ఆనందంగా కనిపిస్తున్నాడు. కనుక డబ్బు వెనక పరిగెత్తండి. ఎవరో ఆరోగ్యవంతులుగా ఉన్నారు, ఆరోగ్యం వెంట పరిగెత్తండి. ఇంకెవరో మరేదో చేస్తున్నారు, మరి ఎంతో సంతృప్తిగా కనిపిస్తున్నారు, అతని అనుసరించండి. కానీ అది ఎప్పుడు ఇతరులే. మరి మీరెప్పుడు మీ స్వీయ శకృతి గురించి ఆలోచించకుండా ఉండేందుకు సంఘం దానిని ఏర్పాటు చేసింది. మరి సమస్త దైన్యము ఏమిటంటే మీరుగా ఉండడం లేదు, కేవలం మీరుగానే ఉండండి. అప్పుడు దైన్యం ఉండదు, పోటీ ఉండదు. మరి ఇతరులకు ఎక్కువ ఉందని, మీరు ఎక్కువ లేదని బెంగ కూడా ఉండదు. మీరు గడ్డి మరింత పచ్చగా ఉండాలనుకుంటే కంచె అవతలి వైపు చూడవలసిన అవసరం లేదు. మీరు కంచెకు మీ వైపునున్న గడ్డిని పచ్చగా చేయగలరు. గడ్డిని మరింత పచ్చగా చేయడం అనేది ఎంతో సరళమైన విషయం, కానీ మీరు కేవలం మిగతా చోట్లన్నింటిని మాత్రమే చూస్తున్నారు. మరి అన్ని పచ్చిక బయళ్ళు అత్యంత సుందరంగా కనిపిస్తున్నాయి, మీది తప్ప. కారణం, మానవుడు తన శక్యతలోనే వేళ్ళుని ఉండాలి. అది ఏదైనా గాని. మరి ఎవరు అతని ఆజ్ఞలను, మార్గదర్శకత్వాన్ని ఇవ్వకూడదు. అతను ఎక్కడికి వెళ్తున్నా, అతను ఏది అవుతున్నా వారు అతనికి సహాయపడాలి. మరి ప్రపంచం ఎంత సంతృప్తికరంగా ఉంటుందంటే మీరు దానిని విశ్వసించలేరు. నేను ఎప్పుడు ఏ అసంతృప్తిని పొందలేదు. నా బాల్యంలో సైతం. దానికి సరళమైన కారణం ఏమిటంటే నేను చేస్తున్న దాని నుంచి, లేదా నేను అవ్వాలని ప్రయత్నిస్తున్న దాని నుంచి నా దృష్టిని మరల్చడానికి నేను ఎవ్వరిని అనుమతించలేదు. అది నాకు అపారంగా దోహదపడింది. అది కష్టతరమైంది, కష్టాలు పెరుగుతూనే పోయాయి. మరి ఇప్పుడు ప్రపంచం సమస్తము నాకు ప్రతికూలమై ఉంది, కానీ అది నన్ను కలతపరచలేదు. నేను పరిపూర్ణ ఆనందంతో, పరిపూర్ణ సంతృప్తితో ఉన్నాను. నేను మరొక విధంగా ఉండగలిగే వాడిని అని నేను అనుకోలేను. మరి ఇతర స్థితిలోనైనా, మరే ఇతర స్థితిలో అయినా నేను దీనుడుగా ఉండేవాడిని. ప్రపంచం వ్యక్తిత్వానికి ప్రతికూలంగా ఉంది. కేవలం మీ సహజ ఆత్మగా ఉండటానికి అది ప్రతికూలంగా ఉంది. అది మీరు ఒక మర మనిషిలా ఉండాలనుకుంటుంది. మరి మీరు ఒక మర మనిషిలా ఉండడానికి అంగీకరించడం వలన మీరు సమస్యలో ఉన్నారు. మీరు ఒక రోబో కాదు.
అది ప్రకృతి ఉద్దేశము కాదు. మీరు ఉద్దేశించబడిన విధంగా, మీరు నిర్ణయించబడిన విధంగా మీరు ఉండకపోవడం వలన మీరు నిరంతరం వెతుకుతూ ఉంటారు. ఏం తక్కువైంది? బహుశా మెరుగైన ఫర్నిచర్, మెరుగైన పరదాలు, ఒక మెరుగైన ఇల్లు, ఒక మెరుగైన భార్య, ఒక మెరుగైన ఉద్యోగం. మీ జీవితం అంతా మీరు ఒక ప్రదేశం నుంచి మరొక ప్రదేశానికి పరిగెత్తుతూనే ఉంటారు. కానీ సమాజం మొట్టమొదటి నుంచే మీ దృష్టిని మరల్చింది. నా ప్రయత్నం అంతా మిమ్మల్ని మీ వద్దకు తిరిగి తీసుకురావడానికే. మరి మీరు అకస్మాత్తుగా ఆ అసంతృప్తి అంతా అంతర్ధానమైపోవడం కనుగొంటారు. మరింత కావలసిన అవసరం లేదు. మీరు చాలు. ప్రతి ఒక్కరూ తగు విధంగానే ఉన్నారు. నన్ను నేను ప్రేమించుకోవడం ఎందువలన నాకు ఇంత కష్టతరంగా ఉంది? ప్రతి శిశువు తన పట్ల తాను అమిత ప్రేమతో జన్మిస్తాడు. సమాజం ఆ ప్రేమను నాశనం చేస్తుంది. మతం ఆ ప్రేమను నాశనం చేస్తుంది. ఎందుకంటే ఒక పిల్లవాడు తనను తాను ప్రేమించుకునే వాడిగా ఎదుగుతూ పోతే యేసుక్రీస్తుని ఎవరు ప్రేమిస్తారు? రాష్ట్రపతిని ఎవరు ప్రేమిస్తారు? తల్లిదండ్రులను ఎవరు ప్రేమిస్తారు? తన పట్ల తనకు గల ప్రేమ నుంచి పసివాడి దృష్టి మరల్చాలి. అతని ప్రేమ ఎల్లప్పుడూ అతని బాహ్యమైన వస్తువు పట్ల ఉండేలా అతనికి శిక్షణ ఇవ్వాలి. అది మానవుడికి అత్యంత దీనుడిగా చేస్తుంది. ఎందుకంటే మీకు బాహ్యంగా ఉన్న వారెవరినైనా మీరు ప్రేమించినప్పుడు, అది దైవం అయినా, పోప్ అయినా, మీ తండ్రి, మీ భార్య, మీ భర్త, మీ పిల్లలు, మీ ప్రేమ యొక్క వస్తువు ఎవరి అయినా కానీ అది మిమ్మల్ని ఆ వస్తువుపై ఆధారపడేలా చేస్తుంది. మీ స్వంత కళ్ళలోనే మీకు ప్రాధాన్యత లేని వారుగా అవుతారు. మీరు యాచకులు అవుతారు. మీ అంతరంలో పరిపూర్ణ సంతృప్తితో ఉన్నవారుగా మీరు ఒక చక్రవర్తిగా జన్మించారు. కానీ మీ తండ్రి మీరు తనని ప్రేమించాలని కోరుకుంటాడు. మీ తల్లి మీరు ఆమెను ప్రేమించాలని కోరుకుంటుంది. మీ చుట్టూ ఉన్న వారందరూ మీ ప్రేమ యొక్క విషయం కావాలనుకుంటారు. తనను తాను ప్రేమించుకోలేని వ్యక్తి మరెవరిని కూడా ప్రేమించలేడు అనేది ఎవ్వరూ పట్టించుకోరు. కనుక ప్రతి ఒక్కరూ ఎవరో ఒకరిని ప్రేమించడానికి ప్రయత్నిస్తున్న ఒక అత్యంత ఉన్మాదపు సమాజం సృష్టించబడింది. మరి వారి వద్ద ఇవ్వడానికి ఏమీ లేదు. మరొక వ్యక్తి వద్ద సైతం ఇవ్వడానికి ఏమీ లేదు. ఇందువలన ప్రేమికులు నిరంతరం ఒకరినొకరు పోట్లాడుతూ, సాధిస్తూ, హింసించుకుంటూ ఉంటారు. సరళమైన కారణం ఏమిటంటే వారు తాము పొందుతాం అని అనుకుంటున్నది పొందడం లేదు. వారిద్దరూ యాచకులే. ఇద్దరూ శూన్యంగానే ఉన్నవారే. సరైన విధానంలో పెంచబడిన ఒక పసివాడు తన పట్ల తాను ప్రేమతో ఎదగడానికి అనుమతించబడడం వలన ఎంతగా ప్రేమతో నిండిపోయి ఉంటాడంటే పంచుకోవడం అనేది ఒక అవసరం అవుతుంది. అతను ఎంతగా ప్రేమ భారంతో ఉంటాడంటే అతను ఎవరైనా దానిని పంచుకోవాలని కోరుకుంటాడు. మరి అప్పుడు ప్రేమ ఎన్నడూ మిమ్మల్ని మరొకరిపై ఆధారపడే వారిగా చెయ్యదు. మీరు ఇచ్చేవారు ఎన్నడూ యాచకులు కారు. మరి మరొకరు సైతం ఇచ్చేవారే. మరి ఇద్దరు చక్రవర్తులు తమ హృదయానికి యజమానులైన వారు కలుసుకున్నప్పుడు అపారమైన ఆనందం ఉంటుంది. మరి ఎవరు మరొకరిపైన ఆధారపడి లేరు. ప్రతి ఒక్కరూ స్వతంత్రులు, మరి ప్రత్యేకమైన వారు, తనలో తాను చక్కగా కేంద్రీకృతులైన వారు, తనలో తాను చక్కగా వేళ్ళూని ఉన్నవారు. అతనికి తన వ్యక్తిత్వంలోనికి లోతుగా వెళ్లే వేళ్లున్నాయి. అక్కడి నుంచి ప్రేమ అనే రసం ఉపరితలం పైకి వస్తుంది. మరి వేల గులాబీలను పుష్పిస్తుంది. ఈ రకమైన వ్యక్తి ఇప్పటి వరకు సాధ్యం కాలేదు. మీ ప్రవక్తల వలన, మీ దైవదూతలు, మీ భగవంతుని యొక్క అవతారాలు, మరి ఇతర రకాల మూర్ఖులందరి వలన వారు తమ స్వంత ప్రభావం కోసం, తమ స్వంత అహం కోసం మిమ్మల్ని నాశనం చేశారు. వారు మిమ్మల్ని పూర్తిగా చిదిమేశారు. మీరు తర్కాన్ని చూడవచ్చు. అయితే దైవదూత లేదా రక్షకుడు మీ ప్రేమ యొక్క విషయం అవుతాడు. మరి మీరు కేవలం అతని బుద్ధిగా అనుసరించే నీడలైనా అవుతారు.
లేదా మీరు పూర్తి సంతృప్తితో ఉండి ప్రేమతో పొంగి పొరలుతూ వేల గులాబీలతో పుష్పిస్తూ ఉంటే రక్షించబడటం గురించి ఎవరు పట్టించుకుంటారు? మీరు ఇప్పటికే రక్షింపబడ్డారు. స్వర్గం గురించి ఎవరు పట్టించుకుంటారు? మీరు దానిలోనే ఉన్నారు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం మీరు నేర్చుకుంటే గనక మతాచార్యుడు మరణిస్తాడు, రాజకీయ నాయకుడికి అనుచరులు ఉండరు, సమాజంలోని స్వార్థ ప్రయోజనాలు కోరే వారందరూ దివాళా తీస్తారు. మిమ్మల్ని ఒక అత్యంత సూక్ష్మ మానసిక విధానంలో స్వలాభానికి వాడుకుంటూ వారంతా వర్ధిల్లుతున్నారు. కానీ ఎవరిని వారు ప్రేమించుకోవడం అనేది నేర్చుకోవడం కష్టం కాదు, అది సహజ సిద్ధమైంది. అసహజమైనది ఏదైనా మీరు చేయగలిగితే కనుక మిమ్మల్ని మీరు ప్రేమించుకోకుండా మరొకరిని ప్రేమించడం ఎలాగో మీరు నేర్చుకుంటే కనుక మరొక విషయం అత్యంత సరళం. మీరు దాదాపు సాధ్యమైన దానిని చేశారు. అది కేవలం అవగాహనకు సంబంధించిన ప్రశ్న. నన్ను నేను ప్రేమించుకోవాలి, లేదంటే నేను జీవితపు అర్థాన్ని చేజార్చుకుంటాను. నేను ఎప్పటికీ ఎదగను, నేను కేవలం వృద్ధుడిని అవుతాను, నాకు ఏ వ్యక్తిత్వం ఉండదు, నేను వాస్తవమైన మానవుడిగా, గౌరవం కలవాడిగా, పూర్ణమైన వాడిగా ఉండను. నేను సరళమైన అవగాహన. మరి అంతేకాకుండా మిమ్మల్ని మీరు ప్రేమించుకోలేకపోతే కనుక మీరు ప్రపంచంలో మరెవ్వరిని ప్రేమించలేరు. అనేక మానసిక పరమైన సమస్యలు ఉత్పన్నమైనది. ఎందుకంటే మీ నుంచి మీరు దృష్టి మరల్చబడ్డారు. మీరు అనర్హులు, మీరు ఉండాల్సిన విధంగా మీరు లేరు. మీ చర్యలను సరిదిద్దాలి. మీరు ఒక నిర్ణీత వ్యక్తిత్వంగా మలచబడాలి. జపాన్ లో 400 సంవత్సరాల పురాతనమైన వృక్షాలను వారు కలిగి ఉన్నారు, కానీ వాటి ఎత్తు కేవలం 6 అంగుళాలు. అది ఒక రకమైన కళ అని వారు అనుకుంటారు. అది హత్య, పుట్టి హత్య. వృక్షం సనాతనమైన దానిలా కనిపిస్తుంది, కనీసం కేవలం 6 అంగుళాల ఎత్తు ఉంటుంది. అది 100 అడుగుల ఎత్తు కాగలిగిన నక్షత్రాలను చేరగలిగి ఉండేది. వారు ఏం చేశారు? వారు ఏ వ్యూహాన్ని ఉపయోగించారు? అదే వ్యూహం మానవులకి వ్యతిరేకంగా వినియోగించబడింది. వారు అడుగు భాగం లేని కుండీలో వృక్షాన్ని పెడతారు. కనుక వృక్షం తన వేళ్లను వృద్ధి చేసినప్పుడల్లా వారు వాటిని కత్తరిస్తూ పోతారు. ఎందుకంటే కుండీకి అడుగు భాగం లేదు, వేళ్లను వారు కత్తరిస్తూ పోతారు. మరి వేళ్లు లోతులకు వెళ్ళనంత వరకు వృక్షం ఎత్తుకు ఎదగలేదు. అది మీ వయస్సు మీరుతుంది, కానీ అది ఎప్పుడూ ఎదగదు. మానవుల విషయంలోనూ సరిగ్గా ఇదే చేయబడింది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం అనేది మీ ఎదుగుదలకు మౌలిక ఆవశ్యకత. ఎందుకంటే మీరు స్వార్థపరులుగా ఉండాలి అని నేను బోధిస్తాను, అది సహజమైనది. మీ మతాలన్నీ మీరు పరహితం కోరేవారుగా ఉండాలని బోధిస్తూ వచ్చాయి. ఈ మూర్ఖ భావన కోసమైనా మీరు త్యాగం చేయండి. జెండా కేవలం ఒక పాడైపోయిన గుడ్డ పీలిక. మిమ్మల్ని దేశం కోసం త్యాగం చేసుకుంటారు. అది కల్పన తప్ప మరేమీ కాదు. ఎందుకంటే భూమి ఎక్కడా దేశాలుగా విభజింపబడి లేదు. పటంపై భూమిని విభజించడం అనేది రాజకీయ నాయకుల కుతంత్రం. పటాలపై గేయబడిన గీతల కోసం మీరు త్యాగం చేస్తున్నారు. మీ మతం కోసం ప్రాణాలు ఇవ్వండి. క్రైస్తవం, హిందుత్వం, బౌద్ధము, మహమ్మదీయం మరియు వారు దాన్ని ఏ విధంగా నిర్వచించారంటే వ్యక్తి దానిలో చిక్కుకున్నాడు. మీరు మీ దేశం కోసం మరణిస్తే కనుక మిమ్మల్ని అమరవీరులు అని అంటారు. మీరు కేవలం ఆత్మహత్య చేసుకుంటున్నారు, అది బుద్ధి లేని కారణం కోసం. మీరు మీ మతం కోసం మరణిస్తే కనుక మీరు స్వర్గాన్ని చేరుకుంటారు. మీరు శాశ్వత ఆశీర్వాదాలను ఆస్వాదిస్తారు. వారు మిమ్మల్ని మభ్యపెట్టారు, కానీ ఆ మభ్య పెట్టడంలో ఒక విషయం మౌలికమైంది. అదేమిటంటే మిమ్మల్ని మీరు ప్రేమించుకోవద్దు, మిమ్మల్ని మీరు ద్వేషించుకోండి, ఎందుకంటే మీరు దేనికి అర్హులు కాదు. ప్రతి ఒక్కరూ తమ పట్ల తాము ద్వేషంతో నిండి ఉన్నారు. మరి మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటే కనుక మిమ్మల్ని ప్రేమించబోయే వారెవరనో మీరు కనుగొనగలరని అనుకుంటున్నారా? మిమ్మల్ని ప్రేమించబోయే వారెవరనో మీరు కనుగొనగలరని అనుకుంటున్నారా? మీరు సైతం మిమ్మల్ని ప్రేమించడం అనేది అసాధ్యమవుతుంది. మీరు నిర్ణీత నిబంధనలను, మతపరమైన సిద్ధాంతాలను, రాజకీయ భావనా శాస్త్రాలను అనుసరించకపోయినట్లయితే మీకు ఏ యోగ్యత ఉండదు అనే భావజాలాన్ని మీరు అంగీకరించారు.
మీరు జన్మించినప్పుడు మీరు ఒక క్రైస్తవుడిగా, ఒక క్యాథలిక్ గా జన్మించలేదు. మీరు ఒక కమ్యూనిస్ట్ గా జన్మించలేదు. ఒక ప్రతి శిశువు ఈ ప్రపంచంలోనికి ఒక వ్రాయబడని పలకల టబుల రస పూర్తి స్వచ్ఛతతో వస్తాడు. అతనిపై ఏది వ్రాయబడలేదు. బైబిల్, ఖురాన్, గీత, దాస్ క్యాపిటల్ లేదు. అతనిపై ఏది వ్రాయబడి లేదు. అతను తనతో ఏ పవిత్ర గ్రంథాన్ని తీసుకురాడు. అతను పూర్తి అమాయకత్వంలో వస్తాడు. కానీ అతని అమాయకత్వం అతనికి అతి పెద్ద సమస్య అవుతుంది. ఎందుకంటే అతని చుట్టూ ఉన్నవి అన్ని తోడేళ్లు. రాజకీయ నాయకులలో, మతాచార్యులలో, తల్లిదండ్రులలో, ఉపాధ్యాయులలో దాక్కుని ఉన్నాయి. అవన్నీ మీ అమాయకత్వంపై దూకుతాయి. వారు మీపై విషయాలను వ్రాయడం ప్రారంభిస్తారు. తదనంతరం వారు వాటిని మీరు మీ వారసత్వం అని విశ్వసిస్తారు. వారు మీ వారసత్వాన్ని ధ్వంసం చేశారు. ఇప్పుడు మిమ్మల్ని బానిసలుగా చేయడం, వారు కోరుకున్నది ఏదైనా మీకు చేసేలా చేయడం వారికి సాధ్యమవుతుంది. మీరు అమాయక వ్యక్తులని హత్య చేయాలని వారు కోరుకుంటే గనుక మతపరమైన మాఫియాలున్నాయి, రాజకీయ మాఫియాలున్నాయి. మరి వారు మిమ్మల్ని స్వలాభానికి వాడుకుంటూ పోతారు. వారు ఒకరికొకరు శత్రువులు కావచ్చు, కానీ ఒక దశలో వారందరూ ఏకాభిప్రాయానికి వస్తారు. తనని తాను ప్రేమించుకోవడానికి మానవుడికి అనుమతించకూడదు అని. అది అతని వేళ్ళుని అతని ఉనికి నుంచి కత్తిరించేసింది. మరి అప్పుడు అతను అసహాయుడు, నిరాధారమైన వాడు, కేవలం ప్రవాహంలో కొట్టుకుపోతున్న కలపతుంగ కనుక అతన్ని ఎలా తయారు చేయాలి అనుకున్నా మీరు తయారు చేయవచ్చు. యునైటెడ్ స్టేట్స్ యొక్క ప్రజలు వియత్నాంలోని అమాయకులైన దీనులైన ప్రజలను చంపుతున్నారు. అందులో వాళ్ళకు సంబంధించిన వ్యవహారం ఏమి ఉంది? మరి అది ఏకపక్షమైంది కాదు. వారు తమ వాళ్ళని జీవితంలో ఏమీ రుచి చూడని వాళ్ళని ప్రజాస్వామ్యం పేరుతో, అమెరికా పేరుతో చంపడానికి, మరి చంపించబడడానికి పంపుతున్నారు. కానీ ఎవరైనా తమని తాము ఏ పేరుతోనైనా ఎందుకు త్యాగం చెయ్యాలి? మహమ్మదీయులు మరి క్రైస్తవులు దైవం పేరు చెప్పి పోరాడుతున్నారు. ఒకరినొకరు మరొకరు చంపుకుంటున్నారు. ఇరువురు ఒకరితో ఒకరు ఒకే పేరుతో పెనుగులాడుతున్నారు. భగవంతుడు మనం ఒక విచిత్రమైన ప్రపంచాన్ని సృష్టించాం. కానీ వ్యూహం అతి సరళమైంది. వ్యక్తిలో తన పట్ల తనకు గల సహజ సిద్ధమైన ప్రేమను నాశనం చేయండి. అప్పుడు అతను తన కళ్ళను తానే ఎంత అయోగ్యుడిగా కనిపిస్తాడంటే అతను ఒక బంగారు పథకం కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. కేవలం కొంత యోగ్యుడిననే భావన కోసం కాదు, తాను కూడా ఎవరో ఒకరిని అనుకోవడం కోసం. మీరు మీ జనరల్ వస్త్రాలపై అనేక రంగుల చారలను చూసారా? ఇది ఏ రకమైన మూర్ఖత్వం! జనరల్ తనను తాను చంపుకుంటున్న కొద్దీ, తనను తాను నాశనం చేసుకుంటున్న కొద్దీ ఆ చారలు పెరుగుతూ పోతాయి. మీరు మీ షర్ట్లపై రంగులన్నింటినీ కలిగి ఉండవచ్చు. దానిని నిరోధించగల నియమమేమి ఉందని నేను అనుకోను. కానీ మీరు కేవలం మూర్ఖులలా కనిపిస్తారు. ఆ జనరల్స్ వారు మూర్ఖుల్లా కనిపించరు. వారు గౌరవింపబడతారు. వారు గొప్ప హీరోలు. మరి వారు ఏం చేశారు? వారు మీ దేశానికి చెందిన అనేక మందిని హతమార్చారు. వారు ఇతర దేశాలకు చెందిన అనేక మందిని హతమార్చారు. ఈ అంతకులు బహుమానాలు పొందారు. ఏ సమాజమైనా తన ప్రేమికులకు బహుమానాలు ఇవ్వడం మీరు చూసారా? లేదు. ప్రేమికులు నిందించబడాలి. ఏ సమాజం ప్రేమికులకు ఎటువంటి గౌరవము ఇవ్వదు. ప్రేమ సమాజానికి శాపం వంటిది. కనుక ఈ స్వప్రయోజనం కోరే వారందరూ చేయవలసిన మొదటి విషయం ఏమిటంటే ప్రేమ నుంచి మీ దృష్టిని మరల్చడం. మరి వారు ఇప్పటి వరకు సఫలీకృతులయ్యారు. కోట్లాది సంవత్సరాలు మరి మనిషి ఒక బానిసగానే ఉండిపోయాడు. తనలో లోతైన ఆత్మన్యూనత భావాన్ని, అయోగ్యతను అనుభూతి చెందాడు. ఎందుకంటే తన నుంచి ఆపేక్షించబడిందంతా అతను నెరవేర్చలేకపోయాడు. వాస్తవానికి ఆపేక్షించబడిందంతా ఎంత అసహజమైందంటే దాన్ని నెరవేర్చగల మార్గమే లేదు. మరి మీ అయోగ్యత ద్వారా దేవదూతలు
గొప్పవారు మరింత గొప్పవారు అయిపోతారు. ఎందుకంటే వారంటారు తాము రక్షకులము అని. వారు ప్రమాణం చేస్తారు. వారు మిమ్మల్ని రక్షించబోతున్నారు. మిమ్మల్ని మీరు రక్షించుకోలేరు. మీరు ఈత నేర్చుకోవడాన్ని వారు ఎప్పుడూ అనుమతించలేదు. మీ అంతటా మీరు ఉంటే మీరు కేవలం నీళ్లలో మునిగి చచ్చిపోతారు. త్వరలో పేదరికం అనేది ఉండదు అనే ఆశను మీరు రాజకీయ నాయకులు కలిగిస్తూ ఉంటారు మీకు. మరి పేదరికం పెరిగిపోతూ ఉంది. అది తగ్గుముఖం పట్టడం లేదు, అది పెరిగిపోతుంది. ఇథియోపియాలో ప్రతిరోజు వేలాది మంది ప్రజలు మరణిస్తున్నారు. మరి మీరు ఆశ్చర్యపోతారు. అమెరికాలో అతిగా తినడం వల్ల ఊబకాయంతో బాధపడుతున్న వారు 1/2 మిలియన్ మంది ప్రజలు ఉన్నారు. వారు లావుగా మరింత లావుగా అవుతూ పోతున్నారు. ఇథియోపియాలో ప్రజలు కుంచుకుపోతున్నారు, ఆకలితో అలమటిస్తున్నారు, మరి మరణిస్తున్నారు. అమెరికాలో ప్రజలు అతిగా తినడం వలన మరణిస్తున్నారు. ఇథియోపియాలో వారు మరణిస్తున్నారు ఎందుకంటే వారికి తినడానికి ఏం లేదు. మనం సృష్టించిన ఈ ప్రపంచం బుద్ధి స్థిరత కలదని మీరు అనుకుంటున్నారా? సగం భారతదేశానికి త్వరలో ఇథియోపియా గతి పట్టబోతుంది. మరి భారత ప్రభుత్వం బాహ్య ప్రపంచానికి గోధుమను అమ్ముతుంది, గోధుమను ఎగుమతి చేస్తుంది. వారు సొంత ప్రజలు మరణించబోతున్నారు. అల్ప సంఖ్యలో కాదు. భారతదేశంలో 50% కేవలం సరిహద్దు రేఖపై ఉంది. ఏ క్షణమైనా ఇది మరింత పెద్దదై ఇథియోపియా కాగలదు. కానీ రాజకీయ నాయకులు ఇతర దేశాలకు గోధుమను అమ్ముతారు. ఎందుకంటే వారికి న్యూక్లియర్ ప్లాంట్ అణుశక్తి కావాలి. దానితో వారు కూడా ప్రస్తుతం నడుస్తున్న బుద్ధిహీనమైన పందెంలో పోటీ పడవచ్చు. ఇదంతా పరహితం పేరిట జరిగింది. మీరు పూర్తిగా స్వార్థపరులు కావాలని కోరుకుంటున్నాను. మిమ్మల్ని మీరు ప్రేమించుకోండి. మీరుగానే ఉండండి. ఏ రకమైన మనుషుల చేత దృష్టి మరల్చనివ్వకండి. మతపరమైన, రాజకీయపరమైన, సామాజికమైన, విద్యా సంబంధమైనదైన మీ ప్రథమ బాధ్యత మతం పట్ల కాదు, దేశం పట్ల కాదు. మీ ప్రథమ బాధ్యత మీ పట్ల ఉండాలి. మరి కేవలం చూడండి, ప్రతి వారు తమను తాము ప్రేమించుకుంటుంటే, తన పట్ల తాను శ్రద్ధ వహిస్తుంటే అతని వివేకం దాని శిఖరాగ్రాన్ని చేరుతుంది. అతని ప్రేమ పొంగి పొరలుతూ ఉంటుంది. నా వరకు స్వార్థ తత్వజ్ఞానం అతనిని నిజంగా పరహితం కోరేవాడిగా చేస్తుంది. ఎందుకంటే అతని వద్ద పంచుకోవడానికి, ఇవ్వడానికి ఎంత ఉంటుందంటే ఇవ్వడం అనేది అతనికి ఆనందకరం అవుతుంది. పంచుకోవడం అనేది అతనికి ఒక పండగ అవుతుంది. పరహితం అనేది కేవలం ఆత్మ ప్రేమ యొక్క ఉప ఉత్పత్తి మాత్రమే కాగలదు. మిమ్మల్ని మీరు ప్రేమించుకోకపోవడం వలన మీరు సత్తువ లేనట్లు అనుభూతి చెందుతారు. ఎందుకంటే ప్రేమ ఒక పోషణ, అది మీ బలం. సహజంగానే మీరు బాధ్యతాయుతంగా ఎలా ఉండగలరు? మీరు మీ జవాబుదారితనాన్ని ఇంకెవరి భుజాలపైనో వేస్తూ పోతారు. భగవంతుడు బాధ్యుడు, విధి బాధ్యత వహించాలి. అడం మరి ఈవు సమాధానం చెప్పాలి. భగవంతుడిని ధిక్కరించేలా ఈవుని ప్రలోభ పెట్టిన సర్పం, ఆ సర్పానిదే బాధ్యత. మీ బాధ్యతను మరొకరిపై కుమ్మరించడం అంతటిలోని మూర్ఖత్వాన్ని మీరు చూస్తున్నారా? ఒక సర్పం బహుశా కోట్లాది సంవత్సరాల పూర్వం నేను ఒక సర్పంతో, ఒక పాముతో సంభాషించడానికి ఎంతగానో ప్రయత్నించాను. అవి మాట్లాడవు, వాస్తవానికి అవి వినలేవు కూడా. సర్పాలకి చెవులు ఉండవని నేను కనుగొన్నాను. వాటి వాస్తవానికి అవి వినలేవు కూడా. సర్పాలకు చెవులు ఉండవని నేను కనుగొన్నాను. చెవులు వాటి దేహ ధర్మంలో భాగం కాదు. మరి అవి వినలేకపోయినట్లయితే అవి ఎలా మాట్లాడగలవు? మరి అవి ఏ విధంగా ఈవును లోబర్చుకోగలవు? కానీ మనం మన బాధ్యత వేరొకరి పైన వేసేయాలి. అడం దానిని ఈవుపై మోపాడు, ఈవు దానిని సర్పంపై మోపుతుంది. సర్పం ఒకవేళ అతను మాట్లాడగలిగితే దానిని భగవంతునిపై మోపుతాడు. ఈ విధంగా మీకు మీరు బాధ్యులు కానంత వరకు మీరు వాస్తవంగా ఒక వ్యక్తి కాలేరు అనేది అవగాహన చేసుకోకుండా మనం మన బాధ్యతను విసిరేస్తాం. బాధ్యత నుంచి తప్పించుకోవడం అనేది మీ వ్యక్తిత్వం పట్ల వినాశనకరమైనదిగా పరిగణిస్తుంది. కానీ మీ పట్ల మీకు అపారమైన ప్రేమ ఉన్నప్పుడు మాత్రమే మీరు బాధ్యతను సమ్మతించగలరు. నా బాధ్యతను నేను అంగీకరిస్తాను, నేను దానిలో సంతోషాన్ని పొందుతాను. నేను బాధ్యతను ఎప్పుడు ఎవరిపైనా తోసేయలేదు. ఎందుకంటే అది స్వేచ్ఛను కోల్పోవడం, అది బానిసత్వంలో ఉండడం, ఇతరుల దయపై ఉండడం,
నేను ఎవరై ఉన్నా దానికి పూర్తిగా మరి కేవలంగా నేను బాధ్యుడిని. అది నాకు గొప్ప బలాన్ని ఇస్తుంది, అది నాకు వేళ్లను ఆధారాన్ని ఇస్తుంది. కానీ ఈ బాధ్యతకు మూలం ఏమిటంటే నన్ను నేను ప్రేమించుకుంటాను. నేను కూడా ఇదే రకమైన మాస్ ఎక్స్‌ప్లాయిటేషన్ ద్వారా పయనించాను. కానీ ప్రారంభం నుంచే నేను స్వర్గంలోనికి తోసివేయబడుతున్నట్లయితే నేను దాన్ని నిరాకరిస్తాను అని స్పష్టం చేశాను. నా ఇచ్ఛానుసారం నేను నరకానికి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. కనీసం నాకు స్వాతంత్రం, నా ఎంపిక ఉన్నాయి. నా తల్లిదండ్రులు, నా ఉపాధ్యాయులు, నా ప్రొఫెసర్లు నాతో కఠిన ప్రయాసకు గురయ్యారు. కానీ నేను అన్నాను, ఒక విషయం నిశ్చయం, ఒక బానిసగా మారడానికి నేను ఏ లంచాన్ని అంగీకరించలేను. దాని బదులు నేను అనంతకాలం యావత్ నరకాగ్నిలో వేదన అనుభవిస్తాను. కానీ నేను నేనుగానే ఉంటాను. కనీసం ఆ మాత్రం ఆనందమైన నాకు ఉంటుంది. అది నా ఎంపిక అని నేను ఎవ్వరూ నన్ను బలవంత పెట్టలేదని. స్వర్గంలోకి ఒక ఖైదీలా తీసుకెళ్లబడితే మీరు దానిని ఆస్వాదించగలరని మీరు అనుకుంటున్నారా? యేసుక్రీస్తును లేదా మోజెస్ను లేదా బుద్ధుడిని లేదా కృష్ణుడిని అనుసరిస్తూ స్వర్గంలోకి వెళ్ళడం మీరు అంధవిశ్వాసం గల వారిగా ఉండాలని ఆశించబడే చోటు. అది ఏ రకమైన స్వర్గం అయి ఉంటుంది? మీరు ఒక ప్రశ్నను అడగకూడదు. మీరు దేని గురించి విచారణ చేయకూడదు. ఆ స్వర్గం నరకం కన్నా దుర్భరంగా ఉంటుంది. కానీ ప్రజలు తమ వాస్తవమైన మూలం నుంచి దృష్టి మరల్చబడుతున్నారు. మీరు ఇంటికి తిరిగి రావాలని నేను కోరుకుంటున్నాను. మిమ్మల్ని మీరు గౌరవించుకోండి. అస్తిత్వానికి మీ ఆవశ్యకత ఉందని ఆనందించండి, మరి గర్వించండి. లేదంటే మీరు ఇక్కడే ఉండేవారు కాదు. మీరు లేకుండా అస్తిత్వం ఉండలేదని ఆనందించండి. మీరు ఇక్కడ ఉన్న మొదటి కారణం అదే. అస్తిత్వం మీరు ఒక అవకాశాన్ని, అంతరంగంలో దాగిన అపారమైన నిధులతో ఉన్న ఒక జీవితాన్ని ఇచ్చింది. అందమైనది, పరమానందకరమైనది, స్వేచ్ఛాయుతమైనది. కానీ మీరు అస్తిత్వపరమైన వారు కాదు. మీరు క్రైస్తవులు, మీరు బౌద్ధులు, మీరు హిందువులు. మీరు ఒక విషయాన్ని విశ్వసించాలని నేను కోరుకుంటున్నాను. అస్తిత్వాన్ని ఏ యోధు ప్రార్థనా మందిరానికి లేదా చర్చికి వెళ్ళవలసిన అవసరం లేదు. మీరు ఆకాశాన్ని, నక్షత్రాలను, సూర్యాస్తమయాన్ని, సూర్యోదయాన్ని, సుమాలు విరబూయడాన్ని, పక్షులు పాడటాన్ని అనుభవించలేకపోతే గనక సమస్త అస్తిత్వం ఒక ధర్మోపన్యాసమే. ఏ మూర్ఖ మతాచారుడి చేతనో తయారు చేయబడింది కాదు. అది అంతటా ఉంది. కేవలం మిమ్మల్ని మీరు విశ్వసించవలసిన అవసరం ఉంది. మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడానికి అది మరొక పేరు. మిమ్మల్ని మీరు విశ్వసించి మరి ప్రేమించుకున్నప్పుడు స్పష్టంగానే మీరు ఏదై ఉన్నారో, మీరు ఎవరై ఉన్నారో దాని బాధ్యతనంతా మీరు మీ భుజాలపై తీసుకున్నారు. అది ఉనికి యొక్క ఎంతటి అపార అనుభవాన్ని ఇస్తుందంటే ఎవరూ మిమ్మల్ని తిరిగి బానిసగా చేయలేరు. తన సొంత కాళ్లపై తాను నిలబడగల సామర్థ్యం ఉన్న వ్యక్తి ఒక సౌందర్యాన్ని మీరు చూస్తున్నారా? మరి ఏది సంభవించిన ఆనందం లేదా దుఃఖం, జీవితం లేదా మృత్యువు, తనను తాను ప్రేమించుకునే వ్యక్తి ఎంతటి పూర్ణత్వంతో ఉంటాడంటే అతను జీవితాన్ని ఆస్వాదించగలగడమే కాదు, అతను మృత్యువును సైతం ఆస్వాదించగలుగుతాడు. సోక్రటీస్ అతని సమాజం చేత శిక్షించబడ్డాడు. సోక్రటీస్ వంటి వారు శిక్షకు గురై తీరుతారు. ఎందుకంటే వారి వ్యక్తులు మరి వారి తమపై ఎవరి ఆధిపత్యాన్ని అనుమతించరు. అతనికి విషం ఇవ్వబడింది. అతను మంచంపై పడుకుని ఉన్నాడు. అతనికి విషాన్ని ఇవ్వబోతున్న మనిషి దానిని తయారు చేస్తున్నాడు. సూర్యుడు అస్తమిస్తున్నాడు. అదే సరైన సమయం. న్యాయస్థానం నిర్దిష్ట సమయాన్ని ఇచ్చింది. కానీ మనిషి విషాన్ని తయారు చేయడం ఆలస్యం చేస్తున్నాడు. సోక్రటీస్ ఆ మనిషిని అడిగాడు, సమయం గడిచిపోతుంది, సూర్యుడు అస్తమిస్తున్నాడు, ఏమిటి ఆలస్యం? మరణించబోతున్న వ్యక్తి తన సొంత మరణం యొక్క సరైన సమయం గురించి అంత నిర్దిష్టంగా ఉండడాన్ని ఆ మనిషి నమ్మలేకపోయాడు. వాస్తవానికి ఆలస్యానికి అతనికి కృతజ్ఞతతో ఉండాలి. ఆ మనిషి సోక్రటీస్ ని ప్రేమించేవాడు. అతను సోక్రటీస్ న్యాయస్థానంలో మాట్లాడడం విన్నాడు. మరి ఆ వ్యక్తిలోని సౌందర్యాన్ని చూశాడు. అతను ఒక్కడినే ఎథెన్స్ అంతటి కన్నా అధిక వివేకం ఉంది.
సోక్రటీస్ మరి కొంత జీవించగలగడానికి అతను కొంత ఆలస్యం చేయదలుచుకున్నాడు. కానీ సోక్రటీస్ అతన్ని అనుమతించలేదు. అతను అన్నాడు, సోమరితనంగా ఉండవద్దు, ఆ విషయాన్ని తీసుకురా. సోక్రటీస్ విషయాన్ని ఇస్తున్న మనిషిని అతనిని అడిగాడు, మీరు ఎందుకు అంత ఉత్సుకతతో ఉన్నారు? నేను మీలో ఎంతో తేజస్సును చూస్తున్నాను, నేను మీ కళ్ళలో ఎంతో జిజ్ఞాసను చూస్తున్నాను. మీకు అర్థం కావటం లేదా? మీరు మరణించబోతున్నారు. సోక్రటీస్ అన్నాడు, నేను తెలుసుకోవాలని అనుకుంటున్నది అదే. జీవితాన్ని నేను తెలుసుకున్నాను. అది అందమైంది. దాని ఆందోళనలు, పరితాపాలన్నింటితోనూ అది ఆనందకరమైనదిగా ఉండేది. కేవలం శాసించడమే ఆనందకరమైనది. నేను జీవించాను, నేను ప్రేమించాను, నేను చేయాలనుకున్నదంతా నేను చేశాను, నేను చెప్పాలనుకున్నదంతా నేను చెప్పాను. ఇప్పుడు నేను మృత్యువుని రుచి చూడాలనుకుంటున్నాను. మరి ఎంత తొందర అయితే అంత మంచిది. కేవలం 2 సంభావ్యతలు మాత్రమే ఉన్నాయి. అంటే నా ఆత్మ ప్రాగ్దిశ మార్మికులు చెప్పే విధంగా ఇతర రూపాలలో జీవిస్తూ పోతుంది. అది గొప్ప ఉద్రేకపూరితమైనది. శరీరం భారం నుంచి స్వతంత్రమైన ఆత్మయానంలో కొనసాగడం. శరీరం ఒక పంజరం, దాని పరిమితులు దానికి ఉన్నాయి. లేదా బహుశా భౌతికవాదులు సరై ఉండవచ్చు. ఈ శరీరం మరణించినప్పుడు ప్రతిదీ మరణిస్తుంది అని ఎవ్వరూ తర్వాత మిగిలి ఉండరు. అది కూడా గొప్ప ఉద్రేకపూరితమైనది. ఉండకపోవడం అనేది, ఉండటం అంటే ఏంటి అనేది నాకు తెలుసు. మరి ఉండకపోవడం అనేది, ఉండడం అంటే ఏంటి అనేది నాకు తెలుసు. మరి లేకపోవడం అంటే ఏంటి అని తెలుసుకోవాల్సిన క్షణం వచ్చింది. మరి నేను ఇక ఉండనప్పుడు సమస్య ఏంటి? దాని గురించి నేను ఎందుకు దిగులు పడాలి? దిగులు పడడానికి నేను అక్కడ ఉండను కనుక ఇప్పుడు సమయాన్ని ఎందుకు వృధా చేయాలి? తనను తాను ప్రేమించుకునే మనిషి ఇతనే. మరణం బాధ్యతను సైతం అతను ఎంచుకున్నాడు. ఎందుకంటే న్యాయస్థానం వద్ద అతనికి వ్యతిరేకంగా ఏదీ లేదు. అది కేవలం ప్రజలు అనుకూల అభిప్రాయం. సోక్రటీస్ వివేకం యొక్క మహోన్నత సోపానాలను అవగాహన చేసుకునే సామాన్య ప్రజల ప్రతికూలాభిప్రాయం. కానీ వారు అధిక సంఖ్యలో ఉన్నారు. వారంతా సోక్రటీస్ మరణ దండనను నిర్ణయించారు. వారు అతనిచే ప్రతిపాదించబడిన ఒక వాదనకు కూడా సమాధానం ఇవ్వలేకపోయారు. అతను ఏం చెబుతున్నాడు అనేది వారు కనీసం అవగాహన కూడా చేసుకోలేకపోయారని నేను అనుకుంటున్నాను. సమాధానం ఇవ్వగలగడం అనే ప్రశ్న లేదు. మరి అతను వారి వాదనలన్నింటినీ ధ్వంసం చేశాడు. అయినా అది ఒక ప్రజాస్వామ్య నగరం. ఈ మనిషి ప్రమాదకారి అని అతనికి విషం ఇవ్వాలని ప్రజలు నిర్ణయించారు. అతని దోషం ఏమిటంటే అతను మన యువతను తిరుగుబాటుదారులుగా చేస్తున్నాడు. అతను మన యువతను సంశయాళులని చేస్తున్నాడు. అతను మన యువతను చిత్రమైన వారుగా చేస్తున్నాడు. అతను వృద్ధతరానికి మరి యువతరానికి మధ్య అంతరాన్ని సృష్టిస్తున్నాడు. వారు ఇక మన మాట ఎంత మాత్రం వినడం లేదు. వారు ప్రతి దాని గురించి వాదిస్తున్నారు. మరి అది మనిషి వల్లనే జరుగుతుంది. కానీ న్యాయమూర్తులు సామాన్య ప్రజల కన్నా కొంత మెరుగైన వారు. వారు సోక్రటీస్ తో అన్నారు, మేము కొన్ని ప్రత్యామ్నాయాలను ఇస్తున్నాము. నువ్వు ఎథెన్స్ ను విడిచి వెళ్ళిపోయి మరి ఎన్నడూ తిరిగి రాను అని ప్రమాణం చేస్తే గనక నిన్ను నువ్వు మృత్యువు నుంచి కాపాడుకోవచ్చు. లేదా నువ్వు ఎథెన్స్ లోనే ఉండాలని అనుకుంటే కనుక అప్పుడు మాట్లాడడం ఆపేయి, మౌనంలోకి వెళ్ళిపో. అప్పుడు కూడా నిన్ను జీవించనివ్వమని మేము ప్రజలకు సమ్మతి చేయగలం. లేదంటే 3వ ప్రత్యామ్నాయం ఏమంటే రేపు సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు నువ్వు విషం తాగవలసి వస్తుంది. సోక్రటీస్ ఏం చేశాడు? అతను అన్నాడు, నేను రేపైనా లేదా ఈ రోజైనా విషం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను. విషం ఎప్పుడు సిద్ధంగా ఉన్నా సరే కానీ నేను సత్యాన్ని మాట్లాడడం ఆపలేను. నేను సజీవుడిగా ఉన్నట్లయితే నా తుది శ్వాస వరకు నేను దాన్ని చెబుతూనే ఉంటాను. మరి కేవలం నన్ను నేను కాపాడుకోవడానికి నేను ఎథెన్స్ ను వదిలి వెళ్ళిపోలేను. ఎందుకంటే అప్పుడు మృత్యువుకు భయపడిన, మృత్యువు నుంచి పారిపోయిన, మృత్యు బాధ్యతను కూడా తీసుకోలేని అసమర్థుడిననే భావనలో నిరంతరం ఉండాల్సి వస్తుంది. నేను నాదైన ఆలోచన విధానం, భావన, అస్తిత్వం ప్రకారం జీవించాను. నేను ఆ విధంగానే మరణించాలని అనుకుంటున్నాను. మరి అపరాధ భావంతో ఉండకండి. నా మృత్యువుకి ఎవ్వరు బాధ్యులు కారు. నేను బాధ్యుడను. ఇది జరగబోతుంది అని నాకు తెలుసు.
ఎందుకంటే అబద్ధాలు, మోసాలు, భ్రమలపై జీవిస్తున్న సమాజంలో సత్యం గురించి మాట్లాడడం అంటే మృత్యువును కోరడమే. నా మృత్యువును నిర్ణయించిన ఈ దీనులైన ప్రజలను నిందించకండి. ఒకవేళ బాధ్యులు ఎవరైనా ఉన్నట్లయితే అది నేనే. మరి మీరందరూ తెలుసుకోవాలని నేను కోరుకున్నది ఏమిటంటే, నాకు నేను బాధ్యత వహిస్తూ నేను జీవించాను, మరి నాకు నేను బాధ్యత వహిస్తూ నేను మరణిస్తున్నాను. జీవిస్తూ నేను ఒక వ్యక్తిగా ఉండేవాడిని, మరణిస్తూ నేను ఒక వ్యక్తిగానే ఉన్నాను. నా తరపున ఎవ్వరు నిర్ణయాలు తీసుకోరు, నా గురించి నేనే నిశ్చయించుకుంటాను. ఇదే ఘనత, ఇదే పూర్ణత్వం ఒక మానవుడికి ఉండాల్సింది. ఈ విధంగానే మరి భూమండలం అంతా ఈ మనిషిలాంటి వారితో నిండిపోతే మనం ఈ అవనిని అందమైనదిగా, ఎంతో పరమానందకరమైనదిగా, అన్నింటిలో ఎంతో పుష్కలమైనదిగా చేయవచ్చు. కానీ వ్యక్తి కనిపించడం లేదు కనుక మీ బాధ్యతను మీరే స్వీకరించాలి. అయితే మీరు ఏదై ఉన్నా మిమ్మల్ని మీరు ప్రేమించుకోవడం ప్రారంభిస్తేనే మీరు దానిని స్వీకరించగలరు. అస్తిత్వం మీరు ఉండాలని కోరుకున్న విధానం అదే. అస్తిత్వం మరొక యేసుక్రీస్తును కోరుకున్నట్లయితే అది అతన్ని సృష్టించి ఉండేది. క్రైస్తవుడిగా ఉండడం అనేది అసహ్యకరమైనది, హిందువుగా ఉండడం అనేది అసహ్యకరమైనది. మీరుగానే ఉండండి, సరిగ్గా మీరుగా, కేవలం మీరుగా. మరి గుర్తుంచుకోండి, మీరు కేవలం మీరే అనేది మీరు ప్రకటించినప్పుడు మీరు గొప్ప రిస్క్ తీసుకుంటున్నారు. మీరు ప్రకటించినప్పుడు, మీరు అనేది మీరు ప్రకటించినప్పుడు మీరు ఒక గొప్ప రిస్క్ తీసుకుంటున్నారు. మీరు ఏ సమూహానికి, ఏ మందకు చెందరు. ఇవన్నీ మందలు హిందువులు, మహమ్మదీయులు, క్రైస్తవులు, కమ్యూనిస్టులు. అది ప్రమాదకరమైంది అని స్పష్టంగా తెలిసే మిమ్మల్ని మీరు ఒక వ్యక్తిగా ప్రకటించుకుంటున్నారు. సమూహం మిమ్మల్ని అస్సలు క్షమించకపోవచ్చు, కానీ రిస్క్ తీసుకోవడం ప్రతి అడుగు ప్రమాదకరమయ్యే. కత్తి అంచుపై నడవడం ఎంతో అందమైంది. మీరు ఎంత ప్రమాదకరంగా జీవిస్తే అంతగా మీరు జీవిస్తారు. మీరు అన్నిటినీ, మరి ప్రతిదాన్ని రిస్క్ చేయడానికి, పూర్ణత్వంతో జీవించడానికి సంసిద్ధులైతే గనక ఒక్క క్షణంలో శాశ్వతత్వాన్ని జీవించడం సాధ్యమే. శాశ్వతత్వాన్ని జీవించడం సాధ్యమే. మీరు ఒక వ్యాపారవేత్తగా ఉండాలని నేను కోరుకోవడం లేదు, మీరు ఒక జూదరిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మీరు జూదం ఆడుతున్నప్పుడు ప్రతిదాన్ని పణంగా పెట్టండి, మరుక్షణానికి ఏది దాచుకోకండి. అప్పుడు సంభవించేది ఏదైనా మీకు గొప్ప ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. మీరు యాచకులైనా కూడా మీ అస్తిత్వం ఒక చక్రవర్తి కన్నా ఎంతో అధిక ఘనత కలిగి ఉంటుంది. మానవుడు ఒక హీన లోనికి పడలేడు, కానీ అతను పడిపోయాడు. ప్రతి శిశువు వెంట తెచ్చే చిరునవ్వును అతను మర్చిపోయాడు. అతను ఆరోగ్యం మరి పరిపూర్ణత్వాల ద్వారా దారి తప్పిపోయాడు. ఈ క్షణంలోనే ద్వారం తెరుచుకుంటుంది. ఎల్లప్పుడూ ప్రస్తుతంలోనే జీవితం మరి మృత్యువు నిరంతరం కలుసుకునేది. మీరు మృత్యు సంగ్రహాన్ని ఎంచుకున్నారు, ఎందుకంటే అది అధికారంలో ఉన్నవారికి సప్రయోజనాన్ని కలిగిస్తుంది. మరి మీరు దుఃఖ సాగరంలో మునిగి ఉన్నప్పుడు జీవితం గడిచిపోతుంది అన్నది మీరు విస్మరించారు. ఒకసారి కన్ఫ్యూషియస్ ను ఒక శిష్యుడు సంతోషంగా ఉండడం ఎలా, పరమానందంగా ఉండడం ఎలా అని అడిగాడు. కన్ఫ్యూషియస్ అన్నాడు, నువ్వు ఒక చిత్రమైన ప్రశ్న అడుగుతున్నావు. ఈ విషయాలు సహజమైనవి. ఏ గులాబీ కూడా ఒక గులాబీలా ఎలా ఉండాలి అని అడగదు. దుఃఖం మరి దైన్యానికి సంబంధించినంత వరకు, హృదయం నిండేంత వరకు దుఃఖితులై ఉండడానికి తగినంత సమయం మీకు మీ సమాధిలో లభిస్తుంది. కానీ మీరు సజీవులై ఉన్నప్పుడు మీరు సజీవంగా ఉండండి. ఈ సంపూర్ణత్వం మరి తీవ్రతల నుంచి ఆనందం ఉదయిస్తుంది. మరి ఒక ఆనందంగా ఉన్న వ్యక్తి నిశ్చయంగా నృత్యం చేయడం తెలుసుకుంటాడు. మేడం టైం ఉందా? 5 minutes మేడం. అంటే ఇది అయిపోతుంది మేడం. ఓకే 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 కొంచెం ఉంది మేడం, చదువుతాను. మానవాళి సమస్తం ఆనందంగా ఉండాలని, నాట్యం చేస్తూ ఉండాలని, మరి ఆలపిస్తూ ఉండాలని మనం కోరుకుంటున్నాం. అప్పుడు ఈ గ్రహం సమస్తం పరిణితం అవుతుంది, చైతన్యత్వంలో వికసిస్తుంది. ఒక దుఃఖితుడై ఉన్న మనిషి, ఒక దీనుడైన మనిషి చురుకైన చైతన్యత్వంతో ఉండలేడు.
అతని చైతన్యం మస్కగా, నిస్తేజంగా, భారంగా, అంధకారంగా ఉంటుంది. మీరు హృదయపూర్వకంగా నవ్వినప్పుడు మాత్రమే అకస్మాత్తుగా ఒక మెరుపులాగా అంధకారం అంతా అంతర్ధానమైపోతుంది. మీ నవ్వులో మీరు అసలైన ఆత్మగా ఉంటారు. మీ దుఃఖంలో సమాజం మీ నుంచి ఆశించే ఒక నకిలీ గుర్తింపుతో మీరు మీ వాస్తవమైన ముఖాన్ని మరుగుపరిచారు. మీరు వీధిలో నాట్యం చేయడం ప్రారంభించేంత ఆనందంగా ఉండాలని ఎవరు కోరుకోరు. మీరు హృదయపూర్వకంగా నవ్వుతూ ఉండాలని ఎవరూ కోరుకోరు. లేదంటే ఇరుగు పొరుగు వారు మీ గోడలను తట్టడం మొదలు పెడతారు. ఆపు, దైన్యం పర్వాలేదు. నవ్వడం అనేది ఒక డిస్టర్బెన్స్. దైన్యంతో ఉండేవారు దైన్యులై లేని వారినెవరినీ సహించలేరు. సోక్రటీస్ వంటి వారికి ఏకైక నేరం ఏమిటంటే వారు అపారమైన ఆనందం గల వ్యక్తులు. మరి వారి ఆనందం దైన్యంలో జీవిస్తున్న మహా సమూహాలకు అపారమైన ఈర్ష్యను కల్పించింది. అటువంటి ఆనందంగా ఉండే వ్యక్తులను సమూహాలు భరించలేవు. వారిని నాశనం చేయాలి. ఎందుకంటే వారు మీ లోపల విప్లవం యొక్క సంభావ్యతను రెచ్చగొడతారు. మరి మీకు ఆ విప్లవం అంటే భయం. ఒక్కసారి ఒక మనిషి తిరుగుబాటుదారుడితో ప్రేమలో పడితే అతను సరైన మార్గంలో ఉన్నాడు. థ్యాంక్ యూ ఓషో మాస్టర్. థ్యాంక్ యూ మేడం. మరొక్కసారి మీకు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు మేడం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. మీకు కూడా నా యొక్క హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. అలాగే ఈ వర్తమాన క్షణానికి, సమస్త విశ్వానికి, విశ్వంలో ఉన్న సమస్త గురుమండలకి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం. మేడం ఎలా ఉంది బుక్?